త్రిత్వము అంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుడు అనేవాడికి ఆది అంతము అనేది ఉండదు. మన క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం, దేవుడు త్రిత్వమై ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యన సంభాషణ ఉన్నది. అందుకే మాట్లాడే మనుషుల్ని తయారు చేశారు. వాళ్ళ ముగ్గురు మధ్యన ప్రేమ ఉంది, అందుకే ప్రేమించే తత్వం కలిగినటువంటి మనుషుల్ని తయారు చేశారు. దేవుణ్ణి ఎవరైనా తయారు చేస్తే వాడు దేవుడు అవడు. దేవుడు అనే మాటకి నిర్వచనం ఇవ్వలేనటువంటి పనికి మాలిన ఎదవలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అందుకని నాకు కోపం వస్తూ ఉంది. దేవుడు అంటే సృష్టింపబడనటువంటి వాడు. దేవుడికి ఆది అంతము ఉండదు. యేసయ్య ఆల్ఫా ఒమేగా అని స్పష్టముగా ప్రకటన గ్రంథంలో ఉంటే, యేసయ్యని ఎవడో తయారు చేశాడని చెప్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలా? వాడు క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు. క్రైస్తవత్వములో అది లేదు. యేసయ్య దేవుడు. ఇద్దరు ఉండాలి. ప్రేమ ఉండాలంటే ముగ్గురు ఉండాలి. ప్రేమించేవాడొకడు, ప్రేమించబడేవాడొకడు. వారిద్దరి మధ్యన ప్రేమను అందించే మాధ్యమం ఉండాలి. అందుకనే మన దేవుని గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు తాను రాసిన పత్రికలో, మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్నాడంటే ప్రేమించేవాడు ఆయనే, ప్రేమించబడేవాడు ఆయనే, ప్రేమను అందించే మాధ్యమం ఆయనే అని. మన దేవుడు త్రిత్వము అవ్వితే తప్పించి ఆ ప్రేమ అయి ఉండటం అనేది అసాధ్యం. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి భయం వేసినప్పుడు మనతో ఉండేది యేసయ్య, మనలో ఉండేది పరిశుద్ధాత్ముడు, మన పైన ఉండేది తండ్రి. కాబట్టి ఆ ముగ్గురిని బట్టే మనకి ధైర్యం ఉంటుంది. మనం ప్రార్థన చేసేది తండ్రికి, ప్రార్థన చేయడానికి ఉపయోగించేది యేసయ్య నామం, ప్రార్థన చేయడానికి మాటలు అందించేది పరిశుద్ధాత్ముడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంతకంటే ఈ మాత్రం 1వ క్లాస్ పాఠం కూడా తెలియని వాళ్ళని స్టేజ్కి ఎక్కించిన వాళ్ళని అనాలా? స్టేజ్కి ఎక్కించిన వాళ్ళని అనాలా? త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడు? త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు. తండ్రి లేకపోతే కుమారుడు రాడు, కుమారుడు చచ్చిపోకపోతే నీకు రక్షణ లేదు, పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడను. త్రిత్వం మనం నమ్మేది ఆ త్రిత్వ దేవుణ్ణి. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు, త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మేకతోలు కాదు, వాళ్ళు తోడేలు తోలు వేసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు తోడేళ్ళు పైన తోలు వేసుకొని వచ్చారు అంతే. And from Abraham came Israel. అబ్రహాము నుండి ఇశ్రాయేలీలు వచ్చారు. And isn't it true? ఇది సత్యం కాదా? God, when he spoke to Israel, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు he said, "Hear, O Israel, ఆయన అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, the Lord thy God is one God." నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆయన ఒక్కడే దేవుడు. Not three. ముగ్గురు కాదు, Not three persons. ముగ్గురు వ్యక్తులు కాదు. That three-person idea started in Babylon. కాబట్టి ముగ్గురు వ్యక్తులు అనే ఆలోచన బబులోనులో మొదలైనది. How was this Trinity expressed? మరి ఈ త్రిత్వం అనేది ఎలా బయలుపరిచారు, వాళ్ళు ఎలా వ్యక్తీకరించారు? In Babylon it was expressed as a equilateral triangle. మరి బబులోనులో దాన్ని ఒక త్రికోణంలో దాన్ని వ్యక్తపరిచారు. You don't find that in Israel. దాన్ని ఇశ్రాయేలులో మీరు కనుగొనరు. In Asia, ఆసియాలో it was expressed as three heads on one body. మరి ఒకే శరీరం ఉన్న 3 తలల ద్వారా దాన్ని వారు వ్యక్తీకరించారు. In India, భారతదేశంలో, that's our country, అది మన దేశం, they expressed that one God in 3 forms. మరి ఆ ఒక్క దేవుణ్ణి 3 రూపాలలో వారు వ్యక్తీకరించారు. All started from Babylon. ఇవన్నీ బబులోనులోనే ప్రారంభమయ్యాయి. But in various countries it got various names. కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు వచ్చేసింది. You know those 3 forms? ఆ 3 రూపాలు మీకు తెలుసు. Brahma, బ్రహ్మ, Vishnu, విష్ణు, Mahesh. మహేశ్వరం. That Brahma, Vishnu and Mahesh concept actually originated in Babylon. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనే ఆలోచన నిజానికి అది బబులోనులో ప్రారంభమైంది. And drifted to India. అక్కడ ప్రారంభమై ఇక్కడ కొట్టుకొచ్చింది. Not just India. కేవలం ఇండియా మాత్రమే కాదు, Every country in the world. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అది వ్యాపించింది. There was a point of time ఒకానొక సమయంలో they only believed in one, వారు ఒకే ఒక్క దేవుని విశ్వసించారు, whom they called Brahm. వారు ఆయన్ని బ్రహ్మ అని పిలిచేవారు. That's true. అది నిజం. Brahm. బ్రహ్మ. And Brahm means one who is kind.
మరి ఆ బ్రహ్మ అనే పదానికి అర్థం ఏంటంటే దయగలిగిన వాడు. But then you had Vishnu and Mahesh. తర్వాత విష్ణు మహేశ్వరుడు వచ్చారు. 3 persons. ముగ్గురు వ్యక్తులు వచ్చారు. In Christianity, క్రైస్తవ్యములో instead of Brahma, Vishnu and Mahesh, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బదులుగా God the Father, God తండ్రి the అయిన Son, దేవుడు, God తండ్రి the అయిన Holy Ghost. కుమారుడు, తండ్రి అయిన దేవుడైన పరిశుద్ధాత్ముడు. 3 persons. ముగ్గురు వ్యక్తులు. Brother, you are a Christian. Why are you speaking against your own religion? మీరు అనొచ్చు, సహోదరుడు క్రైస్తవుడు, ఎందుకు మీ మతానికి మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? After a few minutes, you'll understand. కొద్ది నిమిషాల తర్వాత దీన్ని మీరు అర్థం చేసుకుంటారు. Christians would be shocked to know క్రైస్తవుల విషయం తెలిసి కిన్నులవుతారు. that same ancient Babylonian religion got mixed in Christianity. మరి చూడండి, ఆ పురాతన బబులోను మతము ఈ రోజు క్రైస్తత్వంలో మిళితమైపోయింది. So that Trinitarian concept, అదే అందులో నుంచి త్రిత్వ సిద్ధాంతం అనేది వచ్చింది. in Babylon it was an equilateral triangle. బబులోనులో అది త్రికోణంలో ఉండేది. In Asia, ఆసియాలో 3 heads on 1 body. ఒకే శరీరం మీద 3 తలలు. In India, భారతదేశంలో 3 persons. ముగ్గురు వ్యక్తులు, Brahma, Vishnu, Mahesh. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. In Japan జపాన్ లో, and in China, చైనాలో it's Buddha అది బుద్ధుడు, with 3 heads. 3 తలల బుద్ధుడు. I don't know if you have seen that. మీరు దాన్ని చూసారో లేదో నాకు తెలియదు. But Buddha, not just with 1 head, which you have seen. The original Buddha had 3 heads. మరి మీరు చూసే బుద్ధుడికి ఒక తలే ఉంది, కానీ అసలైన బుద్ధుడికి 3 తలలు ఉంటాయి. It's that same Trinitarian doctrine that started in Babylon. ఆ 3 తలల బుద్ధుడు కూడా బబులోనులో ప్రారంభమైనటువంటి మతం యొక్క రూపమే. Then there was another way మరి ఇంకొక విధానం ఉన్నది. to express this Trinitarian concept. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని వివరించడానికి మరొక పద్ధతిని వాళ్ళు వాడారు. The father was expressed as the head of an old man. మరి చూడండి, ఆ తండ్రిని ఒక వృద్ధుని తలలాగా వారు చూపించారు. Around that head was a circle. మరి ఆయన తల చుట్టూ ఒక వలయాకారం ఉంటుంది, వలయం ఉంటుంది. And that circle actually means seed, మరి ఆ యొక్క వలయం అనేది నిజానికి ముద్ర, which means son. దాని అర్థం ఏంటంటే కుమారుడు. A man ఒక వ్యక్తి with a circle of light around him, ఆయన చుట్టూ ఒక వెలుగు వలయం, which is the son. ఆయన కుమారుడు. And then there are wings and tail of a bird. మరి ఒక పక్షి యొక్క రెక్కలు. Such kind of emblems you can today find even in Sikh people. మరి అలాంటి చిత్రాలు, అలాంటి జ్ఞాపకాలు మీరు ఈ రోజు సిక్కు మతంలో కూడా చూడవచ్చు. That's right. అది నిజము. Where did this all originate from? మరి ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? Babylon. బబులోను. Now, ఇప్పుడు devil was actually trying to rob this worship of one God away from him. సాతానుడు ఏం ప్రయత్నిస్తున్నాడంటే ఆ ఒక్క దేవునికి చెందవలసినటువంటి ఆరాధనను ఆ దేవుని నుంచి దొంగిలించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. So the first thing he done, కాబట్టి వాడు చేసిన మొదటి పని ఏంటంటే changed one God in 3 persons. కాబట్టి ఒక్క దేవుణ్ణి 3 వ్యక్తులుగా మార్చివేశాడు. Later, తర్వాత he went 1 step ahead. తర్వాత ఇంకొక అడుగు ముందుకేశాడు. What was that step? ఆ అడుగు ఏంటి? Instead of Father, Son and Holy Ghost, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు బదులుగా he took the Father away. ఆ తండ్రిని తొలగించి వేశాడు. He said, Father in any case an old man, ఆ తండ్రి అంటే ఏ విధంగానైనా ముసలోడు, ఆయన వృద్ధుడైపోయాడు, పక్కన very పెట్టాడు. high above us, ఆయన మనందరికంటే చాలా ఎక్కడో పైన ఉంటాడు. and he's not much interested. ఆయనకి మన గురించి ఆసక్తి లేదు అసలు. So let him be worshipped in silence. కాబట్టి ఆయన నిశ్శబ్దంలో ఆరాధిద్దాం, ఒక పక్కన పెట్టేద్దాం. Practically it meant మరి అంటే దాని అర్థం ఏంటంటే ignore the Father. అంటే తండ్రిని ఇగ్నోర్ చేసే, అంటే మర్చిపో, ఆయన్ని పక్కన పెట్టేసే. Instead of that, దానికి బదులుగా they brought a new person, ఇంకో క్రొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. mother. తల్లిని తీసుకొచ్చారు, మాతని. It started in Babylon. బబులోనులో మొదలైంది ఇవన్నీ. And now, ఇప్పుడు Father, Son and Holy Ghost మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ finally became mother and child. మరి తల్లి బిడ్డగా మారింది, అంటే మాతా కుమారుడుగా మారిపోయింది. That's where all these mothers in India come from. మరి ఈ భారతదేశంలో ఉన్న మాతలందరూ అక్కడి నుంచే వచ్చారు. Jagdamba, జగదాంబ, Amma, అమ్మ, Santoshi Ma, సంతోషి మాత, all Ma's. ఈ మాతలందరూ In Christianity, క్రైస్తవ్యంలో Ma Mary. మేరీ మాత. Where does this Ma come from? ఈ తల్లులు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మాతలో? Not originally from the true religion. ఆ నిజమైన మతం నుంచి రాలేదు వీళ్ళు. It started in Babylon. అది బబులోనులో మొదలైవే, ప్రారంభించబడ్డాయి ఇవన్నీ. That's where అందుకే women started getting worshipped. అక్కడి నుంచి స్త్రీలు ఆరాధన పొందడం ప్రారంభించారు.
and I'm quoting you from history, మరి నేను చరిత్ర నుండి మీకు చూపిస్తున్నాను. worship swung to mother and child. మరి చూడండి, ఆ తల్లి కుమారుణ్ణి వారు ఆరాధించడం ప్రారంభించారు. In Egypt, ఈజిప్టులో, ఐగుప్తులో the mother was called Isis మరి తల్లిని ఐసిస్ అని పిలుస్తారు. and the child was called Osiris. ఓసిరిస్ అని కుమారుణ్ణి పిలుస్తారు, ఈ తల్లి కుమారుణ్ణి. In India, భారతదేశంలో the mother was called Isi మరి తల్లిని ఇసి అని పిలుస్తారు, and the son was called Iswara. కుమారుని ఈశ్వరుడు అని పిలుస్తారు. Are you getting it? మీరు గ్రహించారా? Parmeshwari, Parmeshwara. పరమేశ్వరి, పరమేశ్వరుడు. Where did it all start? ఇవన్నీ ఎక్కడ ప్రారంభమయ్యాయి? Babylon. బబులోనులో. In Asia, మరి ఆసియాలో Cybele and Dioeus. సైబెలి, డిఓఇఎస్. In China, మరి చైనా, again that same combination was worshipped. మరి అక్కడ కూడా అదే ద్వయాన్ని వారు ఆరాధించడం ప్రారంభించారు, అదే జంటని. Now, ఇప్పుడు who was this original mother and child మరి నిజంగా ఈ తల్లి ఈ కుమారుడు ఎవరు అసలు? which started in Babylon? అది బబులోనులో ప్రారంభమైంది. అసలు ఈ తల్లి కుమారుడు ఎవరు? The original mother in Babylon, ఆ బబులోనులో ఉన్నటువంటి ఆ మూల తల్లి, her name was Semiramis. ఆమె పేరు సెమిరామిస్. Semiramis. ఆ సెమిరామిస్, Semiramis was the wife of Nimrod. ఆ సెమిరామిస్ అనే ఆమె నిమ్రోదు భార్య. Semiramis ఈ సెమిరామిస్ started a lie. ఆమె ఒక అబద్ధం చెప్పడం ప్రారంభించింది. Her husband Nimrod, ఆమె భర్త అయిన నిమ్రోదు, she wanted that people worship him. మరి ప్రజలు ఆయన ఆరాధించాలని ఆయన కోరుకున్నాడు. But as every man dies, కానీ అందరు మనుషులు మరణించినట్టుగానే Nimrod died. నిమ్రోదు కూడా మరణించాడు. I'll give you an interesting piece of history. మరి నేను చాలా ఆసక్తికరమైన చరిత్రలో ఒక సంఘటన మీకు చెప్తాను. Actually, Nimrod was killed. మరి నిజానికి నిమ్రోదు హత్య చేయబడ్డాడు. Who killed him? ఎవరు ఆయన హత్య చేశారు? History bears record. మరి చరిత్ర ఏమని సాక్ష్యం ఇస్తుందంటే It was Shem. షేము చంపేశాడు ఆయన. నిమ్రోదుని షేము హత్య చేశాడు. Shem Shem. stood against this man. ఓ, ఈ నిమ్రోదుకు వ్యతిరేకంగా నిలబడ్డాడు షేము. Keep that in your mind. దాన్ని మీ మనసులో పెట్టుకోనండి. When Nimrod died, నిమ్రోదు చనిపోయినప్పుడు at that time, ఆ సమయానికి this woman was not a good woman. ఈ స్త్రీ మంచి స్త్రీ కాదు అసలు. సెమిరామిస్. I'll not go into details. సరే, ఆ చరిత్ర అంతా చెప్పలేండి, ఆ వివరాలన్నీ. But through wicked acts, కానీ ఆమె యొక్క చెడ్డ పనుల ద్వారా, చెడు క్రియల ద్వారా a child came in her womb. ఆమె గర్భవతి అయింది, ఒక కుమారుడు జన్మించాడు. And she said, ఆమె ఏం చెప్పిందంటే, Nimrod is a god. నిమ్రోదు దేవుడు, And gods don't die. మరి దేవుడు మరణించుడు. See? చూడండి, A child is coming. ఓ కుమారుడు జన్మిస్తున్నాడు, A man child is coming. ఒక మగబిడ్డ జన్మించబోతున్నాడు. Nimrod is coming back again. నిమ్రోదు మరలా జన్మించబోతున్నాడు. So, కాబట్టి after few days, కొన్ని రోజుల తర్వాత she gave birth to a baby boy. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. And she said, ఆమె చెప్పింది, see, చూడండి, Nimrod has come back. నిమ్రోదు మరలా వచ్చాడు. That's where a confusion started. అక్కడ ఆ గందరగోళం ప్రారంభమైంది. How can Nimrod be the husband and the son of the same woman? కాబట్టి ఇప్పుడు నిమ్రోదు ఒకే స్త్రీకి భర్త, కుమారుడు ఎలా అవుతాడు? This was a Babylonian mystery. ఇది బబులోను మర్మము. Why was he called Ishwara? మరి ఎందుకు ఆయన ఈశ్వర అని పిలువబడ్డాడు? Isi plus Vara. మరి ఇసి వర. The child was called husband, son, husband of Isi, the mother. మరి చూడండి, అంటే ఆ బిడ్డ భర్త మరియు కుమారుడు. Are you understanding? గ్రహించారా? This was a confusion. కాబట్టి ఇది ఒక గందరగోళం. How can he be son and the husband? ఆయనే కుమారుడు, ఆయనే భర్త ఎలా అవుతాడు? That's true. అది నిజం. This son ఈ కుమారుడు was worshipped by another name. మరొక పేరుతో ఆరాధించబడుచున్నాడు. And that name ఆ పేరు is Tammuz. తమ్మూజు. Turn with me to Ezekiel, those who have Bibles. మరి బైబిల్ ఉన్నవారు చూడండి, హెస్కేల్ గ్రంథము Chapter 8. 8వ అధ్యాయము. These are the wicked acts ఇవన్నీ that కూడా was happening in Israel. అక్కడ జరిగినటువంటి చెడ్డ కార్యములు ఇవి. ఇజ్రాయెల్ దేశంలో జరిగిన చెడ్డ పనులు ఇవి. And God is showing his prophet Ezekiel the sins of the people. మరి దేవుడు తన ప్రవక్త అయినటువంటి హెస్కేలుకు ప్రజల యొక్క పాపములను కనపరుచుతున్నాడు. Chapter 8 verse 14-15. 8వ అధ్యాయము, హెస్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 14-15 వచనాలు. Yes, brother. యెహోవా మందిరపు ఉత్తరపు ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల
వీటిని మించిన హేయ కృత్యములు చూతు అని నాతో చెప్పెను. There are women అక్కడ స్త్రీలు ఉన్నారు, weeping for Tammuz. వారు తమ్మూజును గురించి ఏడుస్తూ ఉన్నారు. Who was this Tammuz? ఈ తమ్మూజు ఎవరు? That original son of Babylon, ఆ బబులోను యొక్క అసలైన కుమారుడు. who later got killed. ఆ తర్వాత అతడు చంపబడ్డాడు. And women are weeping for him. ఆ స్త్రీలు ఆ తమ్మూజును గురించి ఏడుస్తున్నారు. This Tammuz had another name, ఈ తమ్మూజుకి ఇంకొక పేరున్నది, Bacchus. బేకస్ అని. You must have heard that name somewhere. బహుశా ఆ పేరు మీరు ఎక్కడైనా విని ఉండవచ్చు. One of the West Indian players, his name was Bacchus. మరి వెస్ట్ ఇండీస్ క్రికెట్ క్రీడాకారులు ఒకటి పేరు బేకస్. Bacchus is a very famous name. ఆ బేకస్ అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన పేరు. Actually, Bacchus is the other name of Tammuz. మరి బేకస్ అనేది తమ్మూజు యొక్క మరొక పేరు. But if you try to follow it, సరే దాన్ని మీరు వెంబడిస్తూ వెళ్తే the original name was Ninus. ఆ అసలైన పేరు నైనస్. And Ninus is the other name of Nimrod. ఆ నైనస్ అనేది ఏంటంటే నిమ్రోదికి మరొక పేరు అది. Are you seeing that? మరి దీన్ని గ్రహించారా? This is where the worship of one God changed into many. అక్కడ ఒక దేవుడి ఆరాధన అనేక దేవుళ్ళను ఆరాధించడంగా మార్చబడింది. So he started with a Trinitarian concept. కాబట్టి అక్కడ త్రిత్వ సిద్ధాంతంతో ప్రారంభించాడు. Then he changed it to mother and child. తర్వాత తల్లి బిడ్డగా మార్చాడు, తల్లి కుమారుడుగా. Then he changed it to many gods. తర్వాత అనేక దేవుళ్ళుగా మార్చివేశాడు. And by the time Abraham was there, ఆ సమయానికి అబ్రహాం అక్కడ ఉన్న సమయానికి they were worshipping many gods. వారు అనేక దేవుళ్ళను ఆరాధిస్తున్నారు, బహుదేవత ఆరాధన చేస్తున్నారు. అక్కడ Babylon is the place బబులోను where ancestor worship started. మరి చూడండి, పితరులను ఆరాధించడం ప్రారంభించబడిన స్థలం బబులోను. Worshipping your fathers. నీ పితరులను ఆరాధించు. Listen carefully. జాగ్రత్తగా వినండి. You see in India it's happening. మరి ఇండియాలో దాన్ని మీరు చూస్తూ ఉంటారు జరగడం. They put a photograph. మరి వారు ఆ ఫోటో పెడతారు. They put agarbatti. అక్కడ అగరబత్తీలు వెలిగిస్తారు. They put a mala. మరి ఆ పూలమాల వేస్తారు. What are you doing? ఏం చేస్తున్నావు నువ్వు? That is my grandfather. ఆయన మా తాతగారండి. He was also a man like you. ఆయన కూడా నీ వలే ఒక మనుష్యుడు. Then తర్వాత ఆ తాతగారికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి వస్తారు. Babylon. బబులోన్ అది. A true man will never worship a man. ఒక నిజమైన మనుషుడు ఎన్నడూ కూడా ఒక మనిషిని ఆరాధించడు. A true man will only worship God. నిజమైన మనుషుడు కేవలం దేవుడిని మాత్రమే ఆరాధిస్తాడు. Worship belongs to God. ఆరాధన దేవునిది, not to man. అది మనుషునికి చెందినది కాదు. And no true man will take worship to himself. కాబట్టి ఏ నిజమైన మనుషుడు కూడా వేరే వారి ఆరాధన అంగీకరించడు. But it happened in Babylon. కానీ అది బబులోనులో జరిగింది. Ancestor worship. Ancestor worship. మరి పితరులను ఆరాధించుట. Who started it? ఆ పితరులను ఆరాధించడం ఎవరు ప్రారంభించారు? This father of Ham. Father of Nimrod. ఆ నిమ్రోదు తండ్రి ప్రారంభించాడు. Who was Cush. అతడి పేరు కూషు. And when Cush started ancestor worship, ఎప్పుడైతే కూషు పితరులను ఆరాధించడం ప్రారంభించాడో, from there started the concept of families of gods. మరి అక్కడ నుంచి దేవుని కుటుంబాలు అనేటువంటి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. In India, భారతదేశంలో Kauravas and Pandyas. కౌరవులు పాండవులు. It didn't start here. అది ఇక్కడ ప్రారంభం కాల. Let's read Genesis 1:1. I mean not 1:1. Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయము. I'm speaking slowly that you get it in your heart. నేను ఎందుకు నెమ్మదిగా మాట్లాడుచున్నానంటే అది మీ హృదయంలో భద్రపరచబడటానికి. Genesis 1:26-27. ఆదికాండము 1వ అధ్యాయం 26-27 వచనాలు. Please read it loudly, brother. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. God created man in his own image. దేవుడు మనిషిని తన స్వరూపమందు సృజించెను. You and I are the image of God. నీవు నేను దేవుని యొక్క స్వరూపమై ఉన్నాము. In other words, మరొక మాటలో చెప్పాలంటే, the way I look నేను ఎలా కనబడుతున్నాను నా రూపం is the image of God. అది దేవుని స్వరూపమై ఉన్నది. Is how God looks. దేవుడు ఎలా ఉంటాడు అనే దానికి చూడాలంటే నన్ను చూడాలి. Forgive me, please. నన్ను క్షమించండి. How many of you have, instead of your nose, an elephant trunk? మీలో ఎంతమందికి ఈ ముక్కు బదులుగా ఏనుగు తొండం ఎంతమందికి ఉందో చెప్పండి. మీలో ఇలా అడిగినందుకు క్షమించాలి. Body of a man, ఒక మనిషిని యొక్క శరీరము, head of an elephant. ఒక ఏనుగు తల.
అలా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? How many of you have wings and instead of nose, a beak of a bird? మరి మీలో ఎంతమందికి ముక్కుకు బదులుగా కొన్ని రెండు రెక్కలోనూ ముక్కుకు బదులుగా పక్షి యొక్క ముక్కు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? How many of you have a tail? మీలో ఎంతమందికి తోకలు ఉన్నాయి? If yes, I will agree. ఒకవేళ ఉంటే నేను అంగీకరిస్తాను. Then God can have a tail. అంటే అప్పుడు దేవుడికి కూడా తోక ఉంటుంది. మీలో ఎవరికైనా ఉంటే. See, I'm not laughing. చూడండి, నేను నవ్వట్లా. This is a serious matter. ఇది చాలా తీవ్రమైన విషయం. If man would have a tail, then God would have a tail. ఒకవేళ మనిషికి గన తోక ఉంటే దేవుడికి కూడా తోక ఉండేది. Then from where has such deities come from? మరి అయితే ఇలాంటి దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? Turn with me to Romans chapter 1. రోమా పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. Verse 21 to verse 23. 21వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. Where did it start? ఇవన్నీ ఎక్కడ ప్రారంభమయ్యాయి? Babylon. బబులోనులో ప్రారంభమయ్యాయి. From there, అక్కడి నుండి it spread throughout the world. ప్రపంచమంతా వ్యాపించింది. India also. ఇండియాలో కూడా. Soon they worshipped sun. మరి వారు సూర్యుని ఆరాధించారు. Sun god. మరి సూర్యదేవుడు. In olden times, మరి పురాతన దినాలలో this sun god was called Baal. మరి ఈ సూర్యదేవుణ్ణి బయలు అని పిలిచేవారు. Later on, తర్వాత sun became a serpent. మరి ఆ సూర్యుడు అలా సర్పమయ్యాడు. And they started worshipping a serpent. తర్వాత వాళ్ళు సర్పమును ఆరాధించడం ప్రారంభించారు. Where did it start? ఇది ఎక్కడ ప్రారంభమైంది? Not in India. భారతదేశంలో కాదు. Oh no. లేదండి. Indian history starts from Harappa culture. మరి భారతదేశ చరిత్ర హరప్పా నాగరికత నుంచి ప్రారంభమవుతుంది. And Dravidas. తర్వాత ద్రావిడుల నుంచి. And the Aryan race. తర్వాత ఆర్యుల యొక్క సంతానము. But the religion they brought కానీ వారు తీసుకొచ్చిన మతము was that ancient religion, అది పురాతనమైన మతం, అది which is still there in our country. అది ఇంకను మన భారతదేశంలో ఉన్నది. I don't have got anything to speak against you. మరి మీకు వ్యతిరేకంగా ఏది మాట్లాడుతున్న ఉద్దేశం కాదు. Because God has his children everywhere. ఎందుకంటే దేవుడు తన పిల్లలను అన్ని స్థలములలో కలిగి ఉన్నాడు. But there was a time కానీ ఒకానొక సమయం ఉంది, they changed the worship of one God into many deities. ఒకానొక రోజున ఒక్క దేవుణ్ణి ఆరాధించడం నుంచి బహుదేవత ఆరాధనలోనికి వారు మారిపోయారు. And that's where idolatry started. అక్కడే విగ్రహారాధన ప్రారంభమైంది. Worship of women started. అక్కడ స్త్రీని ఆరాధించడం ప్రారంభమైంది. In Christianity, క్రైస్తవ్యములో Mary started receiving worship. అక్కడ మరియను ఆరాధించడం ప్రారంభించారు. Where did it start from? అది ఎక్కడి నుంచి మొదలైంది? Babylon. బబులోనులో. Mary, మరియా the mediator. ఆమె మధ్యవర్తి. Maria, మరియా mother and child. తల్లి బిడ్డ కుమారుడు. Was Jesus Mary's child? మరి యేసు మరియా యొక్క కుమారుడా? He never called him her mother. ఆమెను ఎప్పుడు కూడా తల్లి అని పిలవలేదు ఆయన. You'll be shocked to know ఈ మాట మీరు విని దిగ్భ్రాంతి చెందొచ్చు. there was an Orthodox Catholic. మరి ఒక పురాతన సాంప్రదాయ క్యాథలిక్లు ఉన్నారు. And when we were talking with him from the word, మరి మేము ఆయనతో వాక్యం గురించి మాట్లాడుచున్నప్పుడు you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? You believe this Bible is true? మీరు బైబిల్ సత్యమని నమ్ముచున్నారా అని అడిగాడు నన్ను. Many things are wrong in it. ఆయన అన్నాడు, అందుట్లో అనేకమైన తప్పులు ఉన్నాయి. I have been studying it for past 35 years. నేను 35 సంవత్సరాల నుంచి దాన్ని చదువుతున్నాను. More than that. అంతకంటే ఎక్కువగా. Till today I haven't found one. మరి నేనైతే ఒక్క తప్పును కూడా కనుగొనలేదు వాటిలో. And I invite you, if you find one, please come to me. ఒకవేళ మీరు ఏదైనా తప్పు కనపడితే బైబిల్లో దయచేసి నా దగ్గరికి రమ్మని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. We can sit down and talk. మనం కూర్చొని మాట్లాడుకుందాం. Never a piece of literature like this book.
మరి ఇలాంటి గ్రంథము సాహిత్యము ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. 66 books 66 పుస్తకాలు written by 40 authors 40 మంది రచయితల ద్వారా రాయబడ్డాయి. in different periods of time. వివిధ కాలాలలో రాయబడ్డాయి. And not one scripture cancels other scripture. ఒక్క వచనం కూడా మరొక వచనాన్ని కొట్టివేయట్లేదు. From Genesis to Revelation, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు in perfect harmony. అవన్నీ కూడా ఒకే శృతిలో ఉన్నాయి. Then it had to be inspired. అవి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాయి.